దాన్ని ఎట్లా చూడాలంటే ఎంఐఎం లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా చూస్తాను నేనైతే. ఎవరు సురక్షితంగా ఉన్నారు, ఎవరు లేరు అని ఎంఐఎం వాడు చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం చెప్పు చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ క్లియర్. దానికి ఇంకా ఇప్పటివరకు ముఖ్యమంత్రియో వేరే మంత్రియో హోంమంత్రియో ఖండించకపోవడం మా దురదృష్టం. ఎంఐఎం ఆడిన టాట పాడిమన్నట్టు పాట ఉంది పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానికి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో పెట్టుకోవటం, ఎటువంటి అఘాయిత్యం జరగకుండా చూడటం, ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత. వీ కెన్ ఓన్లీ కోఆపరేట్. వీ విల్ కోఆపరేట్. ఆసక్తిని కొనసాగిద్దామండి, అట్లే ఉండనియండి. అరవింద్ గారు, అరవింద్ ఇప్పుడు ఇంత ఆసక్తి సమాజంలో కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆలోచిస్తారు. సో లెట్ us లీవ్ ఇట్ టు దెమ్. ప్రజలకి వదిలేసింది. మేము అమిత్ షా గారు ఎందుకు కలిశారో హోమ్ మినిస్టర్గా ఒక సెలబ్రిటీని, ఆయన ఒక్కడనే కలవలే కదా. అంతకుముందు వచ్చినప్పుడు కొందరు కలిశారు, ఈసారి కూడా కలిశారు. అమిత్ షా గారు ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్ళి కూడా ఛాయ్ తాగారు. అది న్యూస్ కాలేదు. ఎన్టీ రామారావుది, జూనియర్ ఎన్టీ రామారావుది న్యూస్ అయింది. మేము చేయలేదు కదండి. మేమైతే అందరితో అంతే సమానంగానే టైం పంచుకున్నాము. మీరు న్యూస్ చేశారు, మీకే వదిలేస్తున్నాము. సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మా పాత మిత్రుల మిత్రత్వం కొనసాగుతున్నట్టుంది, మంచిదే కదా. అరవింద్ గారు, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.